నమస్తే, నేను మీ వాసా లక్ష్మణ. మిట్లారా ఒకసారి సిరిసిల్ల వెళ్దాం. మిట్లారా ఒకసారి ఒక వీడియో మన దగ్గరకు వచ్చింది. మిట్లారా సిరిసిల్ల పద్మశాల గురించి కేటీఆర్ బల్బు మాటలు వినండి అని ఒక వీడియో మన దగ్గరకు వచ్చింది. మరి వీడియో ఎప్పటిది ఏం కథ ఒకసారి మనం వీడియో విన్న తర్వాత మాట్లాడదాం. మిట్లారా ఏం మాట్లాడుతున్నారు కేటీఆర్ గారు? పెద్దూరు తాళ్ళలో కానీ చారంపల్లి తాళ్ళలో కానీ దొరుకుతారు. ఆదివారం వచ్చిందంటే ఎక్కడ దొరుకుతారు వీళ్ళందరూ అంటే పెద్దూరు తాళ్ళలో కానీ చారంపల్లి తాళ్ళలో కానీ దొరుకుతారు. అక్కడ కంపల్సరీ కళ్ళు ఉంటుంది, చికెన్ గుడాలు, మటన్ గుడాలు బ్రహ్మాండంగా ఉంటాయి. అందరు అక్కడ కూర్చొని దేశ రాజకీయం మొత్తం మాట్లాడతారు. అక్కడి ఎవడు మంచోడు, ఎవడు చెడ్డోడు, ఎవడు ఎసంటోడు, ఎవడు లంగా, ఎవడు దొంగ అన్ని ఏం చేయాలి. రేపు ఎలక్షన్ వస్తే, మున్సిపల్ ఎలక్షన్ వచ్చినా, గ్రామ పంచాయతీ వచ్చినా, పార్లమెంట్ వచ్చినా, శాసనసభ వచ్చినా మొత్తం నిర్ణయాలు అక్కడనే దొరుకుతాయి అన్నమాట. ఆదివారం వచ్చిందంటే ఎక్కడ దొరుకుతారు వీళ్ళందరూ అంటే కేటీఆర్ గారు ఏమంటున్నారంటే, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ గారు ఏమంటున్నారంటే, శనివారం ఆదివారం వస్తే పద్మశాలి అక్కడనే కళ్ళు సారంపల్లి కళ్ళు మాండవ పెద్దూరు తాళ్ళలో కానీ చారంపల్లి తాళ్ళలో కానీ దొరుకుతారు. పెద్దూరు తాళ్ళలో కానీ సారంపల్లి తాళ్ళ కానీ దొరుకుతారనే విధంగా మాట అంటే పద్మశాలిలకు కళ్ళు గూడాలు ఉంటాయి అయిపోయిన విధంగా ఆయన వ్యాఖ్యలు చేస్తున్నాడు. అంటే పద్మశాలు కళ్ళు గూడాలకు పనికొస్తారు, వాళ్ళ రాజకీయం మొత్తం కళ్ళు గూడాల కానీ వాళ్ళ రాజకీయాలకు పనికిరాలనే విధంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ వీడియో వస్తున్న పద్మశాలి మిత్రులారా, మీకు రక్తం మరుగుతుందా కేటీఆర్ ఇట్లా మాట్లాడుతుంటే? ఇక్కడ నేనేమంటున్నా అంటే, సిరిసిల్ల ఉన్నటువంటి ఓ పద్మశాలి మిత్రులారా, సిరిసిల్ల ఉన్న పౌరుషం ఉన్న పద్మశాలి మిత్రులారా, ఒక్కసారి వీడియో మీకు తెలిసే ఉంటుంది. మరి ఇప్పటివరకైనా ఈ వీడియో గురించి క్షమాపణ చెప్పినా లేదా? క్షమాపణ చెప్పినా లేదా? ఇక్కడ ఏమంటున్నా కేటీఆర్, నీతిగా నేను అవలో మాటలే మాట్లాడా కానీ, నీతిగా అవలో మాటలే మాట్లాడా, పద్మశాలు బిచ్చ పెడితే బతికటోడివి నువ్వే కాదు, నీ బాపు కేసీఆర్ కూడా గతి లేకపోతే మా బాపూజీ, ఒక పద్మశాలి బిడ్డగా మాట్లాడుతున్నాను నేను, మా బాపూజీ కొండలక్ష్మి బాపూజీ గారి కాళ్ళు పట్టుకుంటే పోరాని దయదలిస్తే ఇల్లిస్తే బతికినోడు నీ బాపు. సిరిసిల్ల పద్మశాలలు దయదలిస్తే బతికినోడు నువ్వు ఆ పద్మశాల గురించి మాట్లాడేది కళ్ళు గూడాలని. నీకు బిచ్చమేసినోడు పద్మశాలలు. కేటీఆర్ ఈ వీడియో కనుక పద్మశాలి మిత్రులు చూస్తున్నట్టయితే ఒక్కసారి ఆలోచించండి. కేటీఆర్ అనే వాడు ఏమంటుందంటే, పద్మశాలు కళ్ళు గూడాల కాడికి వస్తారు, వీళ్ళ రాజకీయం మొత్తం కళ్ళు గూడాల కాడనే, వీళ్ళు కళ్ళు గూడాలు పెడితే అయిపోయిన విధంగా మాట్లాడుతున్నారు. నేనేమంటున్నా, నేను ఒక పద్మశాలి బిడ్డగా మాట్లాడుతున్నా. ఈ వీడియో పద్మశాలి మిత్రులారా ఈ వీడియో షేర్ చేయండి. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి కేటీఆర్ నీకు ఒక అవకాశం ఇస్తున్నాం. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ అసెంబ్లీ సమావేశాలలో అసెంబ్లీ సాక్షిగా నువ్వు యావత్ పద్మశాలి సమాజానికి, సిరిసిల్ల పద్మశాలకు కాదు యావత్ పద్మశాలి సమాజానికి, పద్మశాలారా మీ కాళ్ళు మొక్కుతున్నా, మీ దండం పెడుతున్నా, క్షమించమని నువ్వు అడగాలి. అడగకపోతే యావత్ పద్మశాలి సమాజం నీ తాట తీస్తుంది కొడుక. ఏమనుకుంటారు? ఓ పద్మశాలి సమాజమా, మనకు రక్తం మరుగుతలేదా? మన కళ్ళు కూడా వాళ్ళమా? అరే వీడికి బిచ్చమే ఇచ్చినా మీ కుటుంబానికి బిచ్చమైతే బతికేటోళ్ళు వీళ్ళు. ఆ రోజు బాపూజీ కాళ్ళు మొక్కితే దయదలిసి తిల్లిస్తే బతికినోడు కేసీఆర్, సిరిసిల్ల పద్మశాలి దయదలిసి బిచ్చమేస్తే బతికేటోడు కేటీఆర్. ఇలా మనం బీసీలకు పార్టీ లేదు మనం అంటున్నాం కదా. టైగర్ అలనందన పద్మశాలి బిడ్డ కదా, ఆయన పార్టీ నుండి ఇలా బీసీలకు వనకొచ్చేది కదా. ఆయన దురదృష్టితోని, ముందు చూపుతోని తెలంగాణ వాదం ఉండాలి, బీసీలకు కూడా ఒక పార్టీ ఉండాలని ఆనందన గారు పార్టీ పెడితే మంచి గమ్మత్ మాట్లాడి మెప్పించి పార్టీని టీఆర్ఎస్ పార్టీ విలీనం చేసుకొని మచ్చలేని నాయకుడి మీద మచ్చేసి కుసించిపోయేలా చేసిండు కేసీఆర్. వీళ్ళు బీసీల కూడా ద్రోహులే, బీసీల ద్రోహులు. కేటీఆర్ నేనేమంటున్నా, నేను ఇప్పుడు ఒక పద్మశాలిగా పెట్టి మాట్లాడాలంటే ఇక మత్తు మాట్లాడతా నేను. కానీ నువ్వు బేషరతుగా అసెంబ్లీ సాక్షిగా యావత్ పద్మశాలి కాళ్ళు మొక్కి క్షమాపణ చెప్పాలా బిడ్డ. చెప్పకపోతే యావత్ పద్మశాలి సమాజం ఏం చేయాలో చేస్తుంది. ఫాల్తు ముచ్చట మాట్లాడు. ఇంకొకటి సిరిసిల్ల పద్మశాలి సోదరులారా, ఇలా మీరు కేటీఆర్ ఇట్లా మాట్లాడిన తర్వాత కూడా మా కేటీఆర్ గెలిపించుకున్నారు కదా. ఇదే కేటీఆర్ తెలంగాణ జాతిపిత ఆచార్య కొండలక్ష్మి బాపూజీ గారి విగ్రహాన్ని, ఈ విషయం మర్చిపోయినా మీరు? ఇక్కడ మిత్రులారా వీడియో విషయం మిత్రులారా ఒకసారి వినండి. తెలంగాణ జాతిపిత ఆచార్య కొండలక్ష్మి బాపూజీ గారి విగ్రహాన్ని చేయించిన తర్వాత, ఇప్పుడున్న సిరిసిల్లలో ఇక్కడ ఉంది కదా, ఇప్పుడు తర్వాత మేము పెట్టిళ్ళు అక్కడ విగ్రహం చేయించిన తర్వాత పెట్టనీయకుండా ఇబ్బందులు పెట్టిండు. ఆ విషయం మర్చిపోయినా పద్మశాలి సోదరులారా? అప్పుడు అక్కడున్న సిరిసిల్ల పద్మశాలి బిడ్డలు, పౌరుషున్న పద్మశాలి బిడ్డలు కేటీఆర్ దగ్గరకు పోయి, సార్ విగ్రహం 3-4 సంవత్సరాల నుంచి పద్మశాలి సంఘంలో ఉన్నది,
కొద్దిగా పెట్టుకోవడానికి మాకు డివైడర్ మీద జాగ ఇయ్యేట కూడా సత్యమీర్ అన్నాడు. ఆ సమయంలో మేము వెళ్ళినాం, అక్కడ పద్మశాలి సమాజాన్ని ఏకం చేసి ఇలా చౌరస్తలో పెట్టినాం. నేను ఏమంటున్నా పద్మశాలి సోదరులారా, ఇక్కడ కళ్ళుగూడాలన్నాడు, ఆదివారం వచ్చిందంటే ఎక్కడ దొరుకుతారు? ఇక్కడ బాపూజీ గారి విగ్రహం పెట్టకుండా కుట్ర చేసిండు. అయినా సరే కేటీఆర్ని మీరు ఎట్లా గెలిపించిందయ్యా? ఏ విధంగా పద్మశాలి సమాజాన్ని రాజకీయాలు గుర్తిస్తాయా? ఒకసారి జగిత్యాల వైపు చూడండి. జగిత్యాల భోగశ్రావణి గారు జాతీయ పార్టీ బీజేపీ పార్టీ వచ్చి భోగశ్రావణి గారికి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చింది, మరి మీకెందుకు ఇస్తలేదు? ఆ రోజు కేటీఆర్ మీరు ఇది ఎప్పుడన్నాడో కానీ ఆ రోజు కేటీఆర్ మీరు గల్లబట్టి అడిగి, కేటీఆర్ మేము బిస్తమైతే బతకడోడిరా నువ్వు మమ్మల్ని కళ్ళు కూడా అంటావని చెప్పి మీరు నిలదీస్తే మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో అన్ని పార్టీలు మిమ్మల్ని గుర్తించకపోతుండే. కేటీఆర్ నేను ఏమంటున్నా అంటే ఎక్కువ మాట్లాడను నేను. నువ్వు అసెంబ్లీ సాక్షిగా నువ్వు బేసిగా క్షమాపణ చెప్పాలి. మిట్లారా ఈ వీడియోను అసెంబ్లీ దాకా షేర్ చేయండి. కేటీఆర్ నేను ఎక్కువ మాట్లాడా కానీ అరే ఈ ఫాల్తుగాల గురించి మా ఇంత మాట్లాడిన వేస్తే సిరిసిల్ల పద్మశాలి సోదరులారా, ఒక పద్మశాలి బిడ్డగా ఆలోచించు. పద్మశాలి బిడ్డగా మనమేంది, మన కర్తవ్యం ఏంది, మన భవిష్యత్తు అనేది ఆలోచించండి. కళ్ళుగూడాలు పద్మశాలి బిచ్చమైతే బతికేటోడు, పద్మశాలి లేకపోతే బతికేలా కేరళ ప్లాట్ఫారం కాడు. పద్మశాల గురించి కళ్ళుగూడాలో మాట్లాడతారా? తాట తీస్తాం ఒకసారి. అదేవిధంగా మిట్లారా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.